హలో ఆల్, ఈ వీడియోలో మనం 2 టాపిక్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అవేంటంటే టువర్డ్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ నేచర్ ఆఫ్ ఫిజికల్ లాస్. ఈ కాన్సెప్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవడానికంటే ముందుగా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్న ఫండమెంటల్ ఫోర్సెస్ గురించి ఒకసారి చూద్దాం. మనకు నేచర్లో 4 రకాల ఫండమెంటల్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. అవి గ్రావిటేషనల్ ఫోర్స్, electromagnetic force, strong nuclear force and weak nuclear force. మన లాస్ట్ వీడియోలో మనం ఈ 4 ఫోర్సెస్ యొక్క డెఫినేషన్స్ గురించి అండ్ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. అండ్ ఈ వీడియోలో ఈ 4 ఫోర్సెస్ను కలిపి రిలేట్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే టువర్డ్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఫోర్సెస్. టువర్డ్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఫోర్సెస్, ఈ కాన్సెప్ట్ని గురించి మనం ఇప్పుడు కాస్త డిస్కస్ చేసుకుందాం. మనం వాట్ ఈస్ ఫిజిక్స్ అనే వీడియోలో డిస్కస్ చేసుకున్నట్లుగా ఫిజిక్స్ యొక్క డెవలప్మెంట్ అనేది మెయిన్లీ 2 ప్రిన్సిపల్స్ మీద బేస్ అయి ఉంటుంది. అవి యూనిఫికేషన్ అండ్ రిడక్షన్. ఈ 2 ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఫిజిక్స్ యొక్క డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రిన్సిపల్స్లో ఒకటైన ఈ యూనిఫికేషనే ఈరోజు మన కాన్సెప్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ ఈ బాటంలో ఉన్నవి నేచర్లో జరిగే డిఫరెంట్ న్యాచురల్ ఫినామినాస్ అని అనుకుందాం. అండ్ ప్రతి న్యాచురల్ ఫినామినా వెనుక ఏదో ఒక ఫోర్స్ అనేది ఆ ఫినామినా జరగడానికి కారణమై ఉంటుంది. ఈ న్యాచురల్ ఫినామినా జరగడానికి ఈ ఫోర్స్ అనేది కారణమై ఉండొచ్చు. అలాగే ఈ న్యాచురల్ ఫినామినా కేసులో కూడా అండ్ సేమ్ థింగ్. ఇప్పుడు ఈ ఫోర్స్ అన్నింటినీ కూడా ఏదో ఒక యూనిఫైడ్ ఫోర్స్ ఆర్ యూనిఫైడ్ థియరీ అనేది బ్యాక్గ్రౌండ్ నుంచి నడిపిస్తుంది అని భావించడమే ఈ యూనిఫికేషన్ యొక్క మీనింగ్. అండ్ ఈ యూనిఫికేషన్ ప్రిన్సిపల్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే finding a theory that can explain every natural phenomenon in universe. That is nothing but theory of everything. దీని మీనింగ్ ఏంటంటే ఒక థియరీని కనుక్కోవడం అండ్ ఆ థియరీ అనేది నేచర్లో జరిగే ప్రతి న్యాచురల్ ఫినామినాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగేదిలా ఉండాలి. అది ఈ యూనిఫికేషన్ ప్రిన్సిపల్ వల్ల కలిగే ఉపయోగం. నెక్స్ట్ మనం ఈ టువర్డ్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఫోర్సెస్ అనే కాన్సెప్ట్స్కి డిఫరెంట్ సైంటిస్టులు ఎలా కాంట్రిబ్యూట్ చేశారనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. టువర్డ్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఫోర్సెస్. అందులో ఫస్ట్ సర్ ఐజాక్ న్యూటన్. ఈయన మనకు చాలా ఫెమిలియర్ సైంటిస్ట్. ఇప్పుడు ఈయన ఏం కాంట్రిబ్యూట్ చేశాడో చూద్దాం. యూనిఫైడ్ టెరెస్ట్రియల్ అండ్ సెలెస్టియల్ డొమైన్ అండర్ ఏ కామన్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఇక్కడ టెరెస్ట్రియల్ అంటే భూమికి సంబంధించినవి అని, సెలెస్టియల్ అంటే ఖగోళానికి సంబంధించినవి అని. ఈయన కాంట్రిబ్యూషన్ని సింపుల్గా చెప్పాలంటే మ్యాక్రోస్కోపిక్ లెవెల్లో జరిగే ప్రతి న్యాచురల్ ఫినామినాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని గ్రావిటేషనల్ లా అనే ఒక కామన్ లా కిందికి తీసుకురావడం జరిగింది. దీని కారణంగా మ్యాక్రోస్కోపిక్ లెవెల్లో జరిగే న్యాచురల్ ఫినామినాస్ యొక్క యూనిఫికేషన్ అనేది పాసిబుల్ అయింది. అండ్ మన నెక్స్ట్ సైంటిస్ట్ ఎర్స్టెడ్ అండ్ ఫారడే. ఇవి 2 నేమ్స్. ఎర్స్టెడ్ ఒకరు, ఫారడే ఒకరు. అండ్ వీరు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటంటే షోడ్ దట్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫినామినాస్ ఆర్ ఇన్సెపరబుల్. దట్ మీన్స్ దే డెవలప్డ్ ద డొమైన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. దీని మీనింగ్ ఏంటంటే వీరు ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు అందరూ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫినామినాస్ అనేవి సపరేట్ కాన్సెప్ట్స్ అని అనుకుంటూ ఉండేవారు.
కానీ వీరు ఎక్స్పెరిమెంటల్గా ఈ 2 కాన్సెప్ట్స్ అన్నవి సపరేట్ కాన్సెప్ట్స్ కాదని, రెండు ఇంటర్ రిలేటెడ్ అని, ఇన్సెపరబుల్ అని ప్రూవ్ చేయడం జరిగింది. సో దీని ఫలితంగా ఎలక్ట్రోమాగ్నెటిజం అనే న్యూ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ అనేది ఎవాల్వ్ అవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫినామినాస్ కూడా యూనిఫై అవ్వడం జరిగింది. అది వీరు చేసిన కాంట్రిబ్యూషన్. అండ్ మన నెక్స్ట్ సైంటిస్ట్ మ్యాక్స్వెల్. ఈయన ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిన గ్లెన్ మ్యాక్స్వెల్ కాదు, స్కాటిష్ సైంటిస్ట్ అయిన జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్. అండ్ ఈయన చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటంటే, షో దట్ లైట్ ఈస్ an electromagnetic wave. This unified the electricity, magnetism and optics. అంటే లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని ఈయన ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేశాడు. యాజ్ ఎ రిజల్ట్ ఈ 3 బ్రాంచెస్కి సంబంధించిన న్యాచురల్ ఫినామినాస్ యొక్క యూనిఫికేషన్ అనేది పాసిబుల్ అయింది. అది మ్యాక్స్వెల్ చేసిన కాంట్రిబ్యూషన్. అండ్ నౌ ద నెక్స్ట్ సైంటిస్ట్ ఈస్ గ్లేషో సల్మాన్ వెయిన్బర్గ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 3 సైంటిస్టులు ఉన్నారు, గ్లేషో, సల్మాన్, వెయిన్బర్గ్. ఈ 3 కలిసి చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. షోడ్ దట్ electromagnetic force and weak nuclear force could be treated in a different aspect of a single electro-weak force. మన ప్రీవియస్ క్లాస్లో చూసినట్టుగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అన్నవి 2 డిఫరెంట్ ఫండమెంటల్ ఫోర్సెస్. అండ్ వీళ్ళు ఈ రెండింటినీ కలిపి ఎలక్ట్రో వీక్ ఫోర్స్ అనే ఒక కొత్త యూనిఫైడ్ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఇలాంటి ఎలక్ట్రో వీక్ ఫోర్స్ అనే ఒక పాసిబిలిటీ ఉందని థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ మనకు ఫిజిక్స్లో ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఉంటేనే దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. సో వీళ్ళ ఐడియా కరెక్టే, బట్ వీళ్ళు ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయలేదు. అండ్ ఇది వీళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్. అండ్ నెక్స్ట్ మనం చూడబోయే సైంటిస్టులు ఎవరంటే రూబియా వాండర్మేర్. అండ్ వీరు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటంటే, వెరిఫైడ్ ఎక్స్పెరిమెంటల్లీ ద ప్రెడిక్షన్స్ ఆఫ్ ద థియరీ ఆఫ్ ఎలక్ట్రో వీక్ ఫోర్స్. అంటే ఇక్కడ మన గ్లేషో, సల్మాన్ అండ్ వెయిన్బర్గ్ గారు థియరిటికల్గా ప్రెడిక్ట్ చేసిన ఈ ఎలక్ట్రో వీక్ ఫోర్స్ అనే కాన్సెప్ట్ని రూబియా అండ్ వాండర్మీర్ అనే సైంటిస్టులు ఎక్స్పెరిమెంటల్గా వెరిఫై చేయడం జరిగింది. రూబియా అండ్ వాండర్మీర్ అనే సైంటిస్టులు ఎక్స్పెరిమెంటల్గా వెరిఫై చేయడం జరిగింది. సో వీరు చేసిన కాంట్రిబ్యూషన్ యొక్క ఫలితంగా ఎలక్ట్రో వీక్ ఫోర్స్ అనబడే ఒక కొత్త యూనిఫైడ్ కాన్సెప్ట్ అనేది వెలుగులోకి వచ్చింది. అండ్ దీస్ ఆర్ ద మెయిన్ సైంటిస్ట్ దట్ హూ ఆర్ వర్క్డ్ ఫర్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ ఫిజిక్స్. అండ్ వీరు మాత్రమే కాకుండా డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు కూడా ఆఫ్ ఫోర్సెస్ అనే కాన్సెప్ట్ మీద చాలా వర్క్ చేశారు. ఈయన ఎలక్ట్రోమాగ్నెటిజంని అండ్ గ్రావిటేషన్ కాన్సెప్ట్ని కలిపి ఒక యూనిఫైడ్ థియరీని కనుగొనడానికి ప్రయత్నించడం జరిగింది. బట్ బికాస్ ఆఫ్ సో మెనీ కన్స్ట్రెయింట్స్ హీ డిడ్ంట్ సక్సీడ్ టు ఫైండ్ ఎ యూనిఫైడ్ థియరీ ఫర్ దీస్ కాన్సెప్ట్స్. అండ్ ఇంతటితో టువర్డ్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఫోర్సెస్ అనే టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత సెకండ్ హాఫ్లో మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏదంటే నేచర్ ఆఫ్ ఫిజికల్ లాస్. సో ఫస్ట్లీ, ఎనీ ఫిజికల్ ఫినామినా గవర్న్డ్ బై డిఫరెంట్ ఫోర్సెస్. అంటే నేచర్లో జరిగే ఎటువంటి ఫిజికల్ ఫినామినాస్ అయినా కానీ డిఫరెంట్ ఫోర్సెస్ కారణంగా జరుగుతాయి. అది ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్. అయితే ఏంటి,
when these phenomena are happening, there will be two cases. అంటే ఈ ఫిజికల్ ఫినామినాస్ జరిగే టైంలో మనకు రెండు రకాల కేసెస్ అనేవి ఏర్పడతాయి. అందులో ఫస్ట్ కేస్, సెకండ్ కేస్. ఫస్ట్ కేస్లో ద ఫిజికల్ క్వాంటిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ ఆర్ కన్సర్వ్డ్. అంటే ఈ ఫస్ట్ కేస్కి సంబంధించిన న్యాచురల్ ఫినామినాస్లో ఏవైనా ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఇన్వాల్వ్ అయినప్పుడు అవి కన్సర్వ్డ్గా ఉంటాయి, అంటే అవి చేంజ్ అవ్వవు. అది మన కేస్ 1. అండ్ కేస్ 2లో ద ఫిజికల్ క్వాంటిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ ఆర్ నాట్ కన్సర్వ్డ్. ఈ కేస్కి సెకండ్ కేస్ అనేది ఆపోజిట్. ఇందులో వచ్చేసి ద ఫిజికల్ క్వాంటిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ ఆర్ నాట్ కన్సర్వ్డ్. అంటే ఈ కేస్కి సంబంధించిన న్యాచురల్ ఫినామినాస్లో ఫిజికల్ క్వాంటిటీస్ అన్నవి కన్సర్వ్ అవ్వవు, అంటే చేంజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటంటే దేర్ ఆర్ 7 ఫిజికల్ క్వాంటిటీస్ ఇన్ నేచర్. అవేంటంటే మాస్, లెంత్, టైమ్, టెంపరేచర్, ఎలక్ట్రిక్ ఛార్జ్, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ అండ్ లూమినస్ ఇంటెన్సిటీ. ఈ ఏడింటిని కలిపి ఫిజికల్ క్వాంటిటీస్ ఇన్ నేచర్ అని అంటారు. సో ఈ ఫస్ట్ కేసులో మన ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి కాన్స్టాంట్గా ఉంటాయి. బట్ ఈ సెకండ్ కేసులో ఫిజికల్ క్వాంటిటీస్ అన్నవి కాన్స్టాంట్గా ఉండవు. ఈ కాన్స్టాంట్గా ఉండడం ఉండకపోవడాన్ని కన్సర్వేషన్ అంటారు. కాన్స్టాంట్గా ఉంటే దాన్ని కన్సర్వ్డ్ అంటారు, కాన్స్టాంట్గా లేకుండా మారుతూ ఉంటే దాన్ని నాట్ కన్సర్వ్డ్ అంటారు. ఇది ఇక్కడ కాన్సెప్ట్. అండ్ ఈ కేసులో ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కన్సర్వ్డ్ కాబట్టి ఈ కేటగిరీ కిందికి వచ్చే ఫినామినాస్లో జరిగే లాస్ని మనం కన్సర్వేషన్ లాస్ అని అంటాం. అండ్ అదేవిధంగా ఈ కేసులో ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ నాట్ కన్సర్వ్డ్ కాబట్టి ఈ ఫినామినాస్లో ఇన్వాల్వ్ అయ్యే లాస్ని నాన్ కన్సర్వేషన్ లాస్ అని అంటారు. సో మనకు మెయిన్గా కన్సర్వేషన్ లాస్ అండ్ నాన్ కన్సర్వేషన్ లాస్ అని 2 టైప్స్ ఉంటాయి. మనం ప్రస్తుతానికి ఈ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కన్సర్వేషన్ లాస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఇన్ ఫ్యూచర్ మీరు నాన్ కన్సర్వేషన్ లాస్ని కూడా చూడొచ్చు. సో కన్సర్వేషన్ లాస్తో మన డిస్కషన్ని ముందుకు తీసుకెళ్దాం. కన్సర్వేషన్ లాస్ ఇన్ నేచర్. There are 6 కన్సర్వేషన్ లాస్ ఇన్ ఫిజిక్స్. అంటే మనకు కన్సర్వేషన్ లాస్ అనేవి 6 ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, అండ్ సెకండ్ది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్, థర్డ్ది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్, ఫోర్త్ది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ చార్జ్, ఫిఫ్త్ది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ వేరియన్స్, సిక్స్త్ది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ లెప్టాన్స్. ఈ 6 కన్సర్వేషన్ లాస్ అని అంటారు. కానీ మన ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మనం ఓన్లీ ఈ 4 కన్సర్వేషన్ లాస్ని మాత్రమే నేర్చుకుంటాం. బట్ హయ్యర్ లెవెల్ స్టడీస్లో ఈ 2 లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఈ 4 లాస్ గురించి కాస్త డీటెయిల్గా తెలుసుకుందాం. అందులో ఫస్ట్ది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటో చూద్దాం. ఎనర్జీ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్, ఇట్ కెన్ ఓన్లీ చేంజ్ ఇట్స్ ఫార్మ్స్. అంటే ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము, యాజ్ వెల్ యాజ్ డెస్ట్రాయ్ చేయలేము. అంటే అది కేవలం ఒక ఫామ్ నుండి ఇంకొక ఫామ్కు చేంజ్ అవుతూ ఉంటుంది.
అది ఈ డెఫినేషన్ యొక్క మీనింగ్. ఈ డెఫినేషన్ కనుక మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ డెఫినేషన్లో ఒక ఇండైరెక్ట్ మీనింగ్ ఉంది. ఎనర్జీ కెన్ చేంజ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. అంటే దీని ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటంటే ఎనర్జీ హ్యాస్ సెవరల్ ఫామ్స్. ఓకే, ఎనర్జీ అనేది చాలా రూపాల్లో ఉంటుందని ఈ డెఫినేషన్ యొక్క ఇండైరెక్ట్ మీనింగ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకు బాగా తెలిసిన కొన్ని ఎనర్జీ ఫామ్స్ని తీసుకొని ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని అర్థం చేసుకుందాం. సో ఫర్ దట్ వీఆర్ టేకింగ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ మనకు ఒక బాల్ ఉందనుకుందాం అండ్ ఈ బాల్ని ఇలా త్రో చేసాం. అండ్ ఫస్ట్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ బాల్ రెస్ట్లో ఉన్నప్పుడు ఈ బాల్కు పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. తర్వాత దీన్ని మనం ఇలా త్రో చేసినప్పుడు ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. సో ఇది ఇక్కడ ఉన్న కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసి ఈ కాన్సెప్ట్ అనేది మన లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి ఎలా అప్లికబుల్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్లీ లాస్ ఇన్ పిఈ ఈక్వల్ టు గెయిన్ ఇన్ కేఈ. దీని మీనింగ్ ఏంటంటే విసరక ముందు ఈ బాల్లో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ అనేది విసిరిన తరువాత కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. అంటే ఇక్కడ లాస్ అయ్యే పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇక్కడ గెయిన్ అయ్యే కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒక బాల్ అన్నది గాల్లో నుండి గ్రౌండ్ మీద పడింది అనుకున్నాం. అంటే మోషన్లో నుండి రెస్ట్లోకి వచ్చింది. మోషన్లో ఉందంటే దాని మీనింగ్ ఇట్ హ్యాస్ కైనెటిక్ ఎనర్జీ. అండ్ రెస్ట్లోకి వచ్చిందంటే దాని మీనింగ్ ఇట్ హ్యాస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇక్కడ ఏమవుతుందంటే లాస్ ఇన్ కేఈ ఈక్వల్ టు గెయిన్ ఇన్ పిఈ. అంటే మోషన్లో ఉన్నప్పుడు ఉన్న కేఈ అన్నది రెస్ట్లోకి రాగానే పీఈగా కన్వర్ట్ అయిపోతుంది. అంటే అది లాస్ ఇన్ కేఈ ఈక్వల్ టు గెయిన్ ఇన్ పిఈ. సో ఈ రెండు కేసెస్కి సంబంధించిన కాన్సెప్ట్ని మనం ఒక ఈక్వేషన్ లాగా రాస్తే అది పిఈ ప్లస్ కేఈ ఈక్వల్ టు కాన్స్టాంట్. దట్ మీన్ ద టోటల్ ఎనర్జీ ఇన్ ది సిస్టమ్ ఈజ్ కాన్స్టాంట్. That means the total energy in the system remains constant. అది ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఫైనల్లీ ఇంకో ఎగ్జాంపుల్ని చూద్దాం. ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం రిజర్వాయర్ నుండి మన ఇంటి బెడ్రూమ్ వరకు జరిగే వివిధ రకాలైన ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ని క్లియర్గా చూడొచ్చు. సో ఫస్ట్లీ ఇక్కడ ఏమవుతుందంటే రిజర్వాయర్ గేట్స్ ఎత్తినప్పుడు ఏం జరుగుతుందంటే రిజర్వాయర్లో స్టోర్ అయిన వాటర్కు ఉండే పొటెన్షియల్ ఎనర్జీ అన్నది గేట్స్ ఎత్తంగానే కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అది ఇక్కడ జరిగే ఫస్ట్ స్టెప్. దెన్ ఆ వాటర్ అనేది అక్కడ అరేంజ్ చేసిన టర్బైన్స్ని స్పిన్ చేస్తుంది. అంటే వాటర్ పడ్డప్పుడు టర్బైన్స్ అనేవి తిరుగుతాయి. అది స్పిన్నింగ్ ఆఫ్ టర్బైన్స్. అండ్ ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అన్నది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అంటే వేగంగా వచ్చే ఆ వాటర్ అనేది ఈ టర్బైన్స్ మీద పడడం వల్ల అవి తిరుగుతాయి. సో అలా తిరగడానికి యూజ్ అయ్యేదే మెకానికల్ ఎనర్జీ. అది ఈ సెకండ్ స్టెప్. దెన్ ఈ టర్బైన్స్కి అరేంజ్ చేస్తున్న డైనమోస్ కూడా సైమల్టేనియస్గా ఈ టర్బైన్స్తో పాటే తిరుగుతాయి. అక్కడ ఏం జరుగుతుందంటే ఈ మెకానికల్ ఎనర్జీ అనేది డైనమో తిరగడం వల్ల ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అది మన థర్డ్ స్టెప్. ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నది డిఫరెంట్ ఎలక్ట్రికల్ స్టేషన్స్ నుండి ట్రావెల్ అవుతూ
చివరకు మన ఇంట్లో ఉండే బెడ్రూమ్ వరకు లైట్ ఫ్యాన్ టైప్లో యూజ్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మన వాడకం బట్టి లైట్ ఎనర్జీగాను మెకానికల్ ఎనర్జీగాను తిరిగి మారిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ స్టోరీ మొత్తాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఎనర్జీ అన్నది వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ ట్రాన్స్ఫామ్ అవుతుంది తప్ప ఏ సిచ్యువేషన్లో కూడా ఎనర్జీ అన్నది క్రియేట్ అవ్వట్లేదు, అలాగని డెస్ట్రాయ్ కూడా అవ్వట్లేదు. సో ఇదే మన లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అండ్ తర్వాత మనం సెకండ్ కన్జర్వేషన్ లాలోకి వెళ్ళిపోదాం. అదేంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక యాక్టివిటీని చూద్దాం. ఇక్కడ మన దగ్గర 2 క్యారమ్ బోర్డ్ కాయిన్స్ ఉన్నాయని ఇమాజిన్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఒక క్యారమ్ బోర్డ్ కాయిన్ తీసుకొని ఆ క్యారమ్ బోర్డ్ కాయిన్ని దీని మీదకి స్ట్రైక్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది, ఈ 2 క్యారమ్ బోర్డ్ కాయిన్స్ కొలిజన్ జరుగుతుంది. ఓకే, కొలిజన్ జరుగుతుంది. తర్వాత ఏమవుతాయి, ఈ క్యారమ్ బోర్డ్ కాయిన్స్ ఒకటి ఒక డైరెక్షన్లో ఇంకోటి ఇంకో డైరెక్షన్లో వెళ్ళిపోతాయి. ఇది మన సింపుల్ యాక్టివిటీ. సో ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకు 2 కాయిన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ కాయిన్ యొక్క మాస్ని మనం M1 అనుకుందాం అండ్ సెకండ్ కాయిన్ యొక్క మాస్ని M2 అనుకుందాం. అండ్ హియర్ ఆల్సో M1 M2, హియర్ M1 M2. అండ్ ఇక్కడ కొలిజన్ జరగక ముందు వెలాసిటీ ఆఫ్ ఫస్ట్ కాయిన్ ఈస్ U1 and velocity of second coin is U2. And here also U1 U2. But ఇక్కడ కొలిజన్ జరిగిన తర్వాత velocities of coins will be changed. V1 and V2గా మారిపోతాయి. కావాలంటే ఏవైనా క్యారమ్ బోర్డ్ కాయిన్స్తో కానీ లేదా కరెన్సీ కాయిన్స్తో కానీ మీరు ఎక్స్పెరిమెంట్ని అబ్జర్వ్ చేయవచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ని కాసేపు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్లీ మనం ఈ కన్జర్వేషన్ లాని డిఫైన్ చేద్దాం. ద నెట్ మొమెంటమ్ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు ద నెట్ మొమెంటమ్ ఆఫ్టర్ ద కొలిజన్. అది మన ఫస్ట్ పాయింట్ ఇన్ కన్జర్వేషన్ లా ఆఫ్ లీనియర్ మొమెంటమ్. అండ్ నౌ ద సెకండ్ పాయింట్ ఈస్ in the absence of external force the total momentum of a body is constant. ఇప్పుడు మనం ఈ ఎక్స్పెరిమెంట్ని యూజ్ చేసి ఈ 2 పాయింట్స్ గురించి అర్థం చేసుకుందాం. సో ఫస్ట్లీ మొమెంటమ్ అంటే ఏంటో చూద్దాం. మొమెంటమ్ని మనం జనరల్గా Pతో డినోట్ చేస్తాం. అండ్ P ఈక్వల్ టు mv, మాస్ ఇంటూ వెలాసిటీ. అంటే ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈస్ నథింగ్ బట్ మొమెంటమ్. ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ పాయింట్ని అబ్జర్వ్ చేస్తే ద నెట్ మొమెంటమ్ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు ద నెట్ మొమెంటమ్ ఆఫ్టర్ ద కొలిజన్. ఇక్కడ నెట్ మొమెంటమ్ అంటే మీనింగ్ టోటల్ మొమెంటమ్. అండ్ టోటల్ మొమెంటం కావాలంటే మనం ఈ కాయిన్ యొక్క మొమెంటం ప్లస్ ఈ కాయిన్ యొక్క మొమెంటం చేయాలి. దట్ విల్ బి M1 U1 ప్లస్ M2 U2. దిస్ ఈజ్ ద నెట్ మొమెంటం బిఫోర్ కొలిజన్. అది దేనికి ఈక్వల్ అన్నారంటే నెట్ మొమెంటం ఆఫ్టర్ ద కొలిజన్. అదేంటంటే M1 V1 ప్లస్ M2 V2. ఇది నెట్ మొమెంటం ఆఫ్టర్ ద కొలిజన్. సో అకార్డింగ్ టు ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఈ రెండు కూడా ఈక్వల్. అది మన ఫస్ట్ పాయింట్. నౌ సెకండ్ పాయింట్ ఏంటో చూద్దాం. సపోజ్ ఇది ఒక బాడీ అనుకుందాం.
దీని మాస్ m అండ్ ఇది v వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. ఇక్కడ ఫోర్స్ ఏం యూస్ చేయట్లేదు కాబట్టి F ఈక్వల్ టు 0. External force is 0. Then according to the second point, in the absence of external force, the total momentum of a body is constant. ఇక్కడ force is nothing but rate of change in momentum. That is Newton's second law. ఇప్పుడు మనం ఇక్కడ ఫోర్స్ F ఈక్వల్ టు 0 అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ F ఈక్వల్ టు 0 అని తెచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ డిపి బై డిటి ఈక్వల్ టు 0. తర్వాత ఏమొస్తుంది? మైనస్ డిపి ఈక్వల్ టు 0 and that becomes P equal to constant. సో అది మన సెకండ్ పాయింట్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ పాయింట్లో నెట్ మొమెంటం బిఫోర్ కొలిజన్ ఈక్వల్ టు నెట్ మొమెంటం ఆఫ్టర్ ద కొలిజన్, అండ్ సెకండ్ పాయింట్లో when the external force is 0, the total momentum of a body is constant. ఇది మన కన్జర్వేషన్ లా ఆఫ్ లీనియర్ మొమెంటం. అండ్ దీంతో సెకండ్ కన్జర్వేషన్ లా ఫినిష్ అవుతుంది. నౌ విల్ గో ఫర్ ద థర్డ్ కన్జర్వేషన్ లా, దట్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. సో ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్లీ మనం ఒక డయాగ్రామ్ని చూద్దాం. ఇక్కడ మనకొక ఆబ్జెక్ట్ ఉందనుకుందాం. ఓకే, ఈ ఆబ్జెక్ట్ అన్నది సర్క్యులర్ మోషన్లో తిరుగుతూ ఉంది. ఓకే, అండ్ దిస్ ఈస్ సెంటర్ సి. ఇక్కడ సెంటర్ నుంచి ఈ ఆబ్జెక్ట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ r. ఇప్పుడు ఇందులో ఈ బాడీని కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు మెయిన్లీ 2 ఫోర్సెస్ అనేవి వర్క్ అవుతాయి. అవి సెంట్రిపిటల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ని బయటికి నెట్టడానికి యూజ్ అవుతుంది. సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ని ఎప్పుడు లోపలికి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ని ఆల్వేస్ బయటికి నెడుతూ ఉంటుంది. అండ్ బికాస్ ఆఫ్ దీస్ 2 ఆపోజిట్ ఫోర్సెస్ మనకు టార్క్ కనబడే ఒక ఫోర్స్ అన్నది ఈ ఆబ్జెక్ట్ దగ్గర యాక్ట్ అవుతుంది. సో టార్క్ని మనం టౌ సింబల్తో డినోట్ చేస్తాం. టార్క్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది టార్క్. అండ్ బికాస్ ఆఫ్ దీస్ టార్క్ మనకు యాంగులర్ మొమెంటం అన్నది జనరేట్ అవుతుంది. యాంగులర్ మొమెంటం. ఓకే, యాంగులర్ మొమెంటంని ఎల్తో డినోట్ చేస్తాం. అండ్ ఈ రెండిటికి సంబంధం ఏంటంటే టౌకి యాంగులర్ మొమెంటంకి రిలేషన్ ఏంటంటే టౌ ఈక్వల్ టు dl by dt. ఓకే, టౌ ఈక్వల్ టు dl by dt. ఈ ఈక్వేషన్ని కాసేపు గుర్తుపెట్టుకోండి. ఈ కేసులో ఈ బాడీ అనేది సర్క్యులర్ మోషన్లో ఇలా తిరుగుతుంది అనుకుందాం. సో ఇటువంటి సందర్భంలో
there will be no external force. Okay, there will be no external force. బికాస్ ఆఫ్ దట్ ఏమవుతుంది, టార్క్ అనేది జీరో అయిపోతుంది. ఎందుకు జీరో అవుతుంది, ఇక్కడ ఫోర్స్ అనేది జీరో కాబట్టి ఇక్కడ టార్క్ అనేది కూడా జీరో అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ జీరోని తెచ్చి ఈ ఈక్వేషన్లో పెడదాం. అప్పుడు ఏమొస్తుంది, dl/dt ఈక్వల్ టు జీరో and that equal to dl equal to 0 and that will be L equal to constant. L is nothing but angular momentum. ఇప్పుడు మనం ఈ స్టోరీ మొత్తాన్ని తీసుకొని ఒక డెఫినేషన్ లాగా ఫామ్ చేసి దీన్ని అర్థం చేసుకుందాం. అదేంటంటే, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ టార్క్ the angular momentum of a body remains constant. అది మన లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన సెకండ్ లా ఆఫ్ కన్జర్వేషన్కి థర్డ్ లా ఆఫ్ కన్జర్వేషన్కి ఒక డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ లాలో మనం స్ట్రైట్ లైన్ మోషన్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి లీనియర్ మొమెంటమ్ కన్జర్వేషన్ అని మాట్లాడతాం. అండ్ ఈ కేసులో మనం సర్క్యులర్ మోషన్ గురించి మాట్లాడతాం. అండ్ దీంతో మన థర్డ్ లా ఆఫ్ కన్జర్వేషన్ అయిన లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అనేది ఫినిష్ అవుతుంది. అండ్ దీని తర్వాత మనం డిస్కస్ చేసుకోబోయే ఫైనల్ కన్జర్వేషన్ లా ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో దానికోసం మనం ఒక చిన్న అబ్జర్వేషన్ చూద్దాం. ఇక్కడ మన దగ్గర 2 బ్యాటరీస్ అనేవి ఉన్నాయి. ఓకే, 2 బ్యాటరీస్ కన్నా 2 ఛార్జ్డ్ బాడీస్ అనుకుందాం. అందులో ఇది ఏ అండ్ ఇది బి. ఓకే, అండ్ ఇందులో ఇది హైలీ ఛార్జ్డ్ బాడీ అనుకుందాం అండ్ దీని ఛార్జ్ కాస్త తక్కువగా ఉందనుకుందాం. ఇప్పుడు మనం ఈ రెండింటినీ కనెక్ట్ చేసామనుకుందాం. అప్పుడేమవుతుంది, ఇందులో ఉన్న ఛార్జెస్ అనేవి ఇందులోకి ట్రావెల్ అవుతాయి. ఓకే, ఇందులో ఉన్న ఛార్జెస్ అనేవి ఇందులోకి ట్రావెల్ అవుతాయి. అది ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనం టోటల్ ఛార్జ్ని క్యూతో డినోట్ చేద్దాం. అంటే దీంట్లో ఉన్న ఛార్జ్ ప్లస్ దీంట్లో ఉన్న ఛార్జ్ మొత్తం కలిపి క్యాపిటల్ క్యూ. సో ఇప్పుడు కన్జర్వేషన్ లా అంటే ఏంటో చూద్దాం. లాస్ ఆఫ్ చార్జెస్ ఇన్ ఏ ఈక్వల్ టు గెయిన్ ఆఫ్ చార్జెస్ ఇన్ బి. అంటే సపోజ్ ఇక్కడ 10 ఛార్జెస్ ఉన్నాయనుకుందాం అండ్ ఇక్కడ 2 ఛార్జెస్ ఉన్నాయనుకుందాం. ఈ రెండింటిని నేను కనెక్ట్ చేసిన తర్వాత ఛార్జెస్ అన్నవి ఇక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి 4 ఛార్జెస్ అనేవి ట్రావెల్ చేసి ఇక్కడికి రీచ్ అయ్యాయి అనుకుందాం. అండ్ ఇక్కడ ఏమవుతుంది, 4 లాస్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ 4 గెయిన్ అవుతాయి. దట్ మీన్ there will be no loss of charge. Loss of charges in A is equal to gain of charges in B. ఇక్కడ లాస్ అయ్యేవి ఆటోమేటిక్గా ఇక్కడ గెయిన్ అయిపోతాయి. బట్ there will be no loss of charge. అది మన ఫస్ట్ పాయింట్. అండ్ నౌ ద సెకండ్ పాయింట్. The total electric charge in an isolated system is constant. అంటే సపోజ్ మన దగ్గర ఓన్లీ ఈ బ్యాటరీ మాత్రమే ఉందనుకుందాం. అందులో Q1, Q2, Q3 అనే ఛార్జెస్ ఉన్నాయనుకుందాం. సో అకార్డింగ్ టు దిస్ సెకండ్ పాయింట్,
ఒక బాడీ ఐసోలేటెడ్గా ఉన్నప్పుడు, అంటే ఒంటరిగా దేంతో కాంటాక్ట్ లేకుండా ఉన్నప్పుడు ఇక్కడ ఉండే చార్జెస్ యొక్క సమ్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. దీన్నే మనం ఈక్వేషన్గా రాస్తే సిగ్మా క్యూ ఈక్వల్ టు కాన్స్టాంట్. దట్ మీన్ ఇక్కడ ఉన్న 3 చార్జెస్ని యాడ్ చేస్తే Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 ఈక్వల్ టు సిగ్మా క్యూ అండ్ దట్ ఈక్వల్ టు కాన్స్టాంట్ K. ఇది మన సెకండ్ పాయింట్ యొక్క ఎక్స్ప్లెనేషన్. అంటే మనం ఏదైనా ఒక ఐసోలేటెడ్ బాడీని తీసుకున్నప్పుడు అందులో డిఫరెంట్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. అండ్ ఆ డిఫరెంట్ ఛార్జెస్ యొక్క సమ్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. అంటే అది పెరగదు, తగ్గదు, ఒకటే కాన్స్టాంట్గా ఉంటుంది. దాన్నే మనం ద టోటల్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇన్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్ ఈజ్ కాన్స్టాంట్ అని అంటాం. అండ్ దీంతో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అనే కాన్సెప్ట్ అనేది ఫినిష్ అవుతుంది. అండ్ కన్జర్వేషన్ లాస్ అనే కాన్సెప్ట్ కూడా ఫినిష్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మన ఫస్ట్ యూనిట్ అయిన ఫిజికల్ వరల్డ్ కూడా కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్.